క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధ్యాన వడకంలో చివరి విభాగంలో మనం ప్రవేశించున్నాము. మరి ముఖ్యంగా ఈ 4వ టాక్లో మనందరం కూడా దేవునిపై ఆధారపడి జీవించాలని, దేవునితో మనం ముడిపడి జీవించాలని ధ్యానించుదాం. మరి ముఖ్యంగా మన యొక్క ఆశలను, నమ్మకములను ఈలోక వ్యామోహాల మీద, మనుషుల మీద కాక దేవుడిపై మన నమ్మకం నుంచి, దేవుడే మన యొక్క ధ్వజము, ఆయనే నా నమ్మకము, నా ఆశ, నా నిరీక్షణని ఆ ప్రభునందు మన నమ్మకం ఉంచుదాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ధ్యాన వణకంలోకి ప్రవేశించే ముందు పవిత్రాత్మ గీతం ద్వారా ఆ ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆత్మదేవా రావయ్యా, ఆత్మదేవా రావయ్యా, ఆత్మదేవా రావయ్యా, ఆత్మదేవా. పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదాచువాడా, బలపరచువాడా. పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా, బలపరచువాడా. జీవజలమా తప్పిస్తున్నానయ్యా, జీవజలమా తప్పిస్తున్నానయ్యా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా. తిరుగాడే ఆత్మమా, బలపరచే ఆత్మమా. తిరుగాడే ఆత్మమా, బలపరచే ఆత్మమా. తిరుగాడే ఆత్మమా, బలపరచే ఆత్మమా. తిరుగాడే ఆత్మమా, బలపరచే ఆత్మమా.
స్థలం కదిలింప మా హృదయని నింప తీయవయ్యా. ఈ స్థలం కదిలింప మా హృదయం నింప దిగిరావయ్యా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనములు. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మమ్మలను సదా కాచి కాపాడుతున్న మా ప్రీతమ పరలోకపు తండ్రి, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలను పలికిన ప్రభు. ఎవడు నీ యందు ఉండునో, నేను ఎవడి యందు నిందునో అతడు అధికంగా ఫలించునని పలుకుతున్న ప్రభు. మరి ముఖ్యంగా దేవా, మమ్ము నీలో ఫలింపచేయమా, నీకు అంటగట్టబడి నీతో అనుబంధం కలిగి జీవించే భాగ్యమును మాకు ప్రసాదించమయ్యా. మరి ముఖ్యంగా ప్రభు, ఈ ధ్యాన వడకంలో, ఈ చివరి వడకంలో పాల్గొంటున్న మా అందరినీ కూడా దేవా ఆధ్యాత్మికంగాను బలపరిచి నీ ఆత్మ అనుగ్రహములను, వరములను, ఫలములను మా అందరిపై కృమ్మరించమని మా నాథుడైన క్రీస్తు వారు అడిగి వేడుచుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి వడకం టాక్లో మనందరం కూడా క్రీస్తుతో మన అనుబంధం, క్రీస్తుతో నా సంబంధం అనే కంసంపై ధ్యానించుదాం. మరి ముఖ్యంగా ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా తోటి వారిపై అనుబంధం కలిగి జీవిస్తూ ఉంటాడు. తోటి వారితో సంబంధం కలిగి వారితో తమ యొక్క బంధాలను, బాంధవ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే అరిస్టాటిల్ అంటాడు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అని. మానవుడు సంఘజీవి. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండడానికి, ఒంటరిగా నేను జీవించాలని కోరుకోడు. ప్రతి వ్యక్తి కూడా సమాజంతో ఉండడానికి, సంఘంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక అవసరంతో ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మరి మానవులైన మనందరము తోటి మానవునిపై ఆధారపడుతున్నాము. మరి ఇక్కడ మనం ఒక్కసారి దైవికంగా చూస్తే ప్రభువు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. మనంతవరకు దేవునిపై ఆధారపడి జీవిస్తున్నామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనొకసారి గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా అందరూ కూడా భక్తులు, విశ్వాసులు అందరూ కూడా దేవునిపై ఆధారపడి జీవించిన వాళ్ళే. దేవునిపై ఆధారపడి జీవించిన వాళ్ళ జీవితం ఏ విధంగా
30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించిందో ఆధారపడిన వాడి జీవితం ఏ విధంగా శాపమును నాశమును కొని తెచ్చుకున్నారనేది బహు చక్కగా తెలియజేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము. మరి ఒకసారి మనంతము కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఆత్మ పరిశీలన చేద్దాం. ఎవరు దేవునిపై ఆధారపడి ఫలించారు, 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా వాళ్ళు ఎదిగారనేది కొంతమందిని మనము పరిశీలించుదాం, ధ్యానించుదాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే హానోకు అనే భక్తుడున్నాడు. ఈ భక్తుడు దేవునితో సహచారుడై దీవించెను. అలనాడు యొక్క ప్రజలందరిలో కూడా అవిశ్వాసం, వారందరూ కూడా దబ్బర దేవుళ్ళు పూజిస్తూ ఉంటే ఈ హానోకు అనే భక్తుడు మాత్రము దేవుని యొక్క ఆజ్ఞలకు శిరస్స వహించి, దేవుని యొక్క మాటలకు విధేయించి, దేవునికి యొక్క సహచారుడిగా ఆయన జీవించాడు. కనుక మనం చదువుతూ ఉంటాము, హానోకు జీవించినప్పుడే దేవుడు పరలోకమునకు తీసుకోబడను. మరి ప్రియ సహోదరి సహోదరి, ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి జీవిస్తారో, దేవునితో ముడిపడి జీవిస్తారో అట్టి వారిని దేవుడు బహుగా ఆదరించనని తెలియజేస్తుంది. రెండవదిగా ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనము విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము గురించి తెలుసుకుని ఉంటాము. అబ్రహాము తన దైనందిన జీవితంలో అతడు ఒక గొర్రెలను కాచుకునే వ్యక్తి. ఇటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముతో ప్రభు అయిన యావే ఈ విధంగా పలుకుచున్నాడు, ఓయి అబ్రహాము, నీ దేశమును, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రాలను, నీ చుట్టపట్టాలు అందరినీ కూడా వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు నీవు ప్రయాణమై పొమ్ము అని పలికినప్పుడు తన్ను పిలిచిన ఆ స్వరము నమ్మాడు అబ్రహాము. తన పిలిచిన దేవుణ్ణి విశ్వసించాడు అబ్రహాము. అబ్రహాము దైనందిన జీవితంలో అనేక కష్టాలు, వ్యాధులు, బాధలతో సతమతమైనప్పటికీ కూడా, శ్రమలు అనుభవించినప్పటికీ కూడా తాను పిలిచిన ఆ దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు. తను పిలిచిన ఆ దేవుని యందు ఆధారపడి జీవించాడు, ముడిపడి జీవించాడు, అనుబంధం కలిగి జీవించాడు. కనుక ఈనాడు మనందరం కూడా విశ్వాసుల తండ్రి అబ్రహాముగా పిలుస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరి, అబ్రహాముకి దేవుడు 100వ సంవత్సరంలో కుమారుని ప్రసాదించాడు. మనందరికీ తెలిసినట్లయితే అబ్రహాం యొక్క పిలుపు 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాంను పిలిచాడు. ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నీకు ఒక కుమారుని ప్రసాదింతాను అని పలికాడు. ఈ ప్రసాదింతానని కుమారుణ్ణి సుమారుగా 75వ సంవత్సరంలో పలికిన మాట 100వ సంవత్సరంలో ప్రభు అనుగ్రహించాడు. 25 సంవత్సరాలు ఒక కుమారుని ఇవ్వడానికి దేవుడు సమయం తీసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరి, మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం ఒక సామెతని, గాడ్ మే డిలే బట్ ఈ నెవర్ డినైస్. దేవుడు తన కార్యములు చేయుటకు ఆలస్యం చేస్తాడేమో కానీ తన అనుకున్న సంకల్పాన్ని, తన కార్యాన్ని మాత్రము చేయకుండా ఉండడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు తన యొక్క సంకల్పాన్ని, తన కార్యాన్ని. ఎందుకు ప్రియ సహోదరి సహోదరి మన అబ్రహాంని ఎంతగా మన విశ్వాసుల తండ్రి అంటున్నామంటే 25 సంవత్సరాల పాటు దేవునితో అనుబంధం కలిగి జీవించి, విశ్వాసంలో త్రొట్టిల్లిపోకుండా, నమ్మకంలో త్రొట్టిల్లిపోకుండా తన పిలిచిన దేవుని యందు ప్రగాఢ నమ్మకం కలిగి జీవించాడు, విశ్వాసం కలిగించాడు, భక్తివంతుడిగా చివరి వరకు నిలిచాడు. కనుక విశ్వాసుల తండ్రి అయ్యాడు. మరి నీవు నేను కూడా అబ్రహాం వలె స్థిరమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం కలిగి జీవిస్తేనే మనము కూడా దేవుని యొక్క బహుమానాన్ని పొందుతాము. మూడవదిగా నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో మనందరం చూస్తూ ఉంటాము, ప్రభు మోషేకు పిలుపునిచ్చాడు. మండుచున్న పొదలు మోషే ప్రభుని చూచాడు. మోషే, నీవు నా ప్రజలను
ఐగుప్తు ఫరో బానిసం నుండి తీసుకురా అని పిలిచినప్పుడు, ప్రభు నేను నత్తివాడినయ్యా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని పలికినప్పుడు ప్రభు మోషేకి అభయం ఇస్తున్నాడు. నీవు దిగులు పడవద్దు, భయపడవలదు, నేను నీతో ఉండును, రాజుల ముందు అధికారుల ముందు నేను నీతో మాట్లాడించేదను, నువ్వు మాట్లాడుచున్నప్పుడు మాట్లాడేది నువ్వు కాదు, నేనే నీతో మాట్లాడదును అని ప్రభువు నుడువుచున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరి, నత్తివాడైన మోషే, బలహీనుడైన మోషే ఎప్పుడైతే దేవునితో అనుబంధం కలిగి జీవించాడో, దేవునితో తన జీవితాన్ని ముడిపడి జీవించాడో, ఐగుప్తు ఫరో బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు, ఎర్ర సముద్రము దాటించాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పాలు తేరు జాలువారు పవిత్ర భూమికి, వాగ్దాన భూమికి నడిపించగలిగాడు. ఇదంతా ఏ విధంగా సాధ్యమైంది? ఎందుకంటే మోషే దేవునితో అనుబంధం కలిగి జీవించాడు కనుక, మోషే దేవునితో ముడిపడి జీవించాడు కనుక, మోషే దేవునితో ఆయన విశ్వాసపాత్రుడిగా జీవించాడు కనుక మహానాయకుడిగా పేరు పొందాడు, ప్రసిద్ధి పొందాడు మోషే. మరి నీవు నేను కూడా ఆ మోషే వలె మన సర్వస్వము ఆ దేవునిపై ఆధారపడి జీవిస్తేనే మనలో ఎన్ని అవరోధాలున్నా, మనలో ఎన్ని బలహీనములున్నా ఆ మోషే వలె ప్రభు నిన్ను నన్ను కూడా మహానాయకుడిగా తీర్చిదిద్దుతాడు. 4వదిగా న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంసోను మహా న్యాయాధిపతి, ఈ సంసోను మహా బలశాలి. ఇటువంటి బలశాలి ప్రియ సహోదర సహోదరి, ఒక గాడిద ఎముకతో ఆయన 1000 మందిని చంపగలిగాడు. ఇది సాధ్యమైన పనా? నమ్మదగిన పనా? ఒక సాధారణ మానవులకు అది అసాధ్యమైనదే. కానీ సంసోను దేవునితో ఆధారపడి జీవించాడు, దేవునితో ముడిపడి జీవించాడు, దేవునితో అనుబంధం కలిగి జీవించాడు కనుక ఒక గాడిద దవడ ఎముకతో కత్తులు ఈటలతో వచ్చిన సైనికులందరినీ కూడా 1000 మందిని హతమార్చగలిగాడు, సంహరించగలిగాడు. ఇదంతా దేవుని యొక్క శక్తి. 5వదిగా ప్రియ సహోదర సహోదరి, సామువేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మనము మహారాజైన దావీదు రాజును చూస్తూ ఉంటాము. ఈ దావీదు మహారాజు ఒక సాధారణ బాలుడు, గొర్రెల కాపరి, ఒక పేదింటిలో పుట్టినవాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, నన్ను ఆదరించేవాడిని నేను అదుకుని చేదును, నా పట్ల వినమ్రమైన మనస్సు కలవాడు నేను హెచ్చింతును అనే మాట దావీదు మహారాజును నిలబడింది. అతడు గొర్రెలను మేపుచు సితారపుచ్చుకుని ఎప్పుడు కూడా దేవుని నామమును స్మరిస్తూ ఉండేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు. అందుకే అతని అన్నదమ్ములందరిలో కూడా దావీదు మహారాజును ఒక్కడ మాత్రమే ప్రభు ఎందుకున్నాడు. దేవుడికి ఇష్టమైన వాడు దావీదు. మరి ప్రియ సహోదర సహోదరి, అంత చిన్నవాడినప్పటికీ కూడా అతని ఎదుటన ఉన్న మహాబలశాలి యోధుడు, ధీరుడైన ఫిలిష్తీయుల యొక్క గొలియాతుని ఓడించగలిగాడు. మన ముందు ఎంత దుష్టాత్మ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నీవు దేవునితో నీ జీవితాన్ని అనుబంధం కలిగి జీవిస్తావో, దేవునితో ముడిపడి జీవిస్తావో, నీ కుటుంబంలో ఏ బాధలు, అవరోధాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దావీదు వలె గొలియాతును ఓడించినట్లుగా నీవు కూడా నీ కుటుంబంలో బాధలను, కష్టాలను తరిమివేయగలవు. దేవుని యొక్క కృపతోట, దేవుని యొక్క కృప చేతనే, దేవుని యొక్క దయచేతనే. 6వదిగా ప్రియ సహోదర సహోదరి, యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనము యోబు గారి యొక్క జీవితాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా యోబు మహారాజు, నేను రాజును కదా, నాకు దేవుడు అవసరం లేదని ఆయన పలకలేదు. ఇప్పుడు కూడా తన దైనందిన జీవితంలో అంత మహారాజు కూడా అనుదినము ప్రాయశ్చిత్త బలులను, సమాధాన బలులను దేవునికి అర్పిస్తూ దేవునికి కృతజ్ఞతుడిగా జీవించాడు ఈ మహారాజు. ఎంతో ఇష్టడిగా
దేవునికి ప్రీతిపాత్రమైన రాజుగా జీవించాడు. ప్రియ సహోదర సహోదరి, తన యొక్క జీవితంలో అనేక అరిష్టములు, కష్టములు, వాటిలను దేవునిపై తనకున్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఆయన పలికిన మాట ఇదియే: దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు మనం స్వీకరించితిమి, కీడులు పంపినప్పుడు మనం వాటిని ప్రేమతో స్వీకరింపవలదా అని తన భార్యతో పలికాడు. ఎంత అరిష్టములు, ఎంత శ్రమలు, ఎంత బాధలు, సర్వస్వంను కోల్పోయినప్పటికీ కూడా యోబు మాత్రము దేవుణ్ణి నిందించలేదు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, యోబులో ఉన్న విశ్వాసం అట్టిది. దేవుని యొక్క రుచిని పరీక్షించాడు, దేవుని యొక్క విశ్వసనీయతను తెలుసుకున్నాడు, దేవునిపై దృఢమైన నమ్మకం కలిగి జీవించాడు. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు: పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాధుర్యంను, దేవుని యొక్క అనుభూతిని, దేవుని యొక్క వైభవము నీవు అనుభూతిని రుచి చూడగలవో, ప్రభు యొక్క మహిమను నీవు కాంచగలవో, అప్పుడు నీకు అర్థమవుతుంది ప్రభు ఎంత మంచివాడని, ఎంత ప్రేమామయుడని. ఎప్పుడైతే మనం అతనితో అనుబంధం కలిగి ఆయనతో ముడిపడి జీవిస్తామో, మనము కూడా ఆ యోబు వలె రెండంతులుగా ఫలించగలము. మరి నూతన నిబంధనలు ప్రియ సహోదర సహోదరి, మనం చూసుకున్నట్లయితే లోకాసువార్తల 1వ అధ్యాయము 37-38 యొక్క 50 వచనాల్లో చూస్తే కనుక మనందరికీ కూడా మరియ తల్లి యొక్క స్తోత్ర గీతం చదువుతూ ఉంటాము. తల్లి మరియా, నేను దేవుని యొక్క దాసురాలను, ఆయన చిత్తానుసారము జరగనిమ్ము నా జీవితంలోని ఆమె, నేను దేవునితో అనుబంధాన్ని కలిగి జీవిస్తున్నాను, నా జీవితంలో దేవునికి సమర్పించుకున్నానని మాట ఇచ్చింది. నాకు సమస్తము అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదని దేవునిపై నమ్మకం ఉంచింది. విశ్వాసముతో తన విశ్వాసాన్ని ప్రకటించింది దేవదూత ముందు. అందుకే ప్రియ సహోదర సహోదరి, ఆమె దేవునికి తల్లిగా ఎంచబడింది. మరి ముఖ్యంగా మరియ తల్లి ఈ విధంగా తెలియజేస్తుంది: నేను ప్రభువు దాసురాలను, ప్రభువా నీ మాట చెప్పిన ప్రకారము నా జీవితంలో జరగనిమ్ము అంటూ దేవుని యొక్క చిత్తానికి తల వంచింది, దేవుని యొక్క చిత్తానికి శిరస్స వహించింది, ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించింది. అందుకే నేడు మనందరము కూడా ధన్యురాలువు మరియా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలువని మనము వేనోళ్ళ స్తుతించగలుగుతున్నాము, పాడి పొగులుతున్నాము ఆ మరియ తల్లిని. మరి నీవు నేను కూడా ఆ తల్లి మరియ వలె దేవునితో అనుబంధం కలిగి జీవిస్తేనే, దేవునితో మనం ముడిపడి జీవిస్తేనే మనము ఇంతటి విశ్వాసాన్ని పొందలేము. ఈ మాటలు అనగా, దేవా నేను నీ దాసుడను, నీ దాసురాలను పలకలేము. కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ మనం ఏం చూస్తామంటే పౌలు గారి యొక్క జీవిత విధానం గురించి చూస్తున్నాము. ప్రియ సహోదర సహోదరి, పునీత పౌలుడు క్రీస్తు యొక్క సువార్తను నలుదిశల వ్యాపింప చేయడానికి అహర్నిశలు శ్రమించాడు. నేను అపోస్తలులందరిలో చివరివాడును అంటూ ఆయన తన యొక్క శ్రమను క్రీస్తు కొరకు అహర్నిశలు కృషి చేసి అనేక చిత్రహింసలు పడ్డాడు. ఆయన పలుకుతున్నాడు: నేను ఒకసారి ప్రయాణం చేయుచుండగా నడి సముద్రంలో వాడ పగిలిపోయింది, నేను ఒక చెక్క మీద ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాను. క్రీస్తు సువార్తను బోధించుండగా అనేక మంది మతోన్మాదులు నన్ను కర్రలతో కొట్టారు, అయినను నేను క్రీస్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. అనేక మంది నన్ను దూషించారు, హింసించారు, నిందించారు. క్రీస్తు సువార్తను బోధించినప్పటికీ నన్ను అనేక మంది హేళన చేశారు, అయినను నేను విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే క్రీస్తే నా సర్వస్వము, క్రీస్తే నా సర్వము, క్రీస్తే నా సకలమని పునీత పౌలుడు చెప్పగలిగాడు. ఇవన్నీ ఎలా చెప్పగలిగాడంటే పునీత పౌలు గారు దేవునితో అనుబంధం కలిగి జీవించాడు, దేవునితో తాను ముడిపడి జీవించాడు కనుక నేను క్రీస్తును
నా యాజకునిగా, నా సర్వాధికారిగా నేను అంగీకరిస్తున్నాను. క్రీస్తు నాలో లేకపోతే నా జీవితం శూన్యం అంటూ పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తును ఎక్కువగా భావిస్తున్నాను, అన్నిటికంటే సర్వస్వంగా భావిస్తున్నాను. నాకు క్రీస్తు కంటే ఈ ప్రపంచమంతా కూడా నాకు చెత్తగా కనబడుతుంది, భావిస్తున్నానని పలుకుతున్నాడు. క్రీస్తే నా సర్వస్వము, క్రీస్తే నా సకలం అంటూ పునీత పౌలుడు దేవునితో తనకున్న అనుబంధాన్ని, దేవునితో తనకున్న యొక్క సంబంధాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరి ఈనాడు ప్రియబిడ్డ, తపస్సు కాలంలో ఉన్న మనందరం కూడా ఏ విధంగా నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావు, ఏ విధంగా నీ అనుబంధాన్ని నీవు వ్యక్తపరుస్తున్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకో. ఎంతవరకు నీ జీవితాన్ని నీవు దేవునితో ముడిపడి జీవిస్తున్నావు? ఈ తపస్సు కాలము, కృపాకాలము, అనుగ్రహ కాలము, హృదయ పరివర్తన చెందే కాలంలో నీ జీవితము దేవునితో ముడిపడి ఉందా, తెగిపోయి ఉందా? దేవునితో అనుబంధం కలిగి జీవిస్తుందా, సంబంధం లేకుండా జీవిస్తుందా? ఆత్మపరిశీలన చేసుకో. కొద్ది రోజుల్లో మనము పునరుత్థాన మహోత్సవంను కొనియాడబోతుంటాము. మరి ఈ పునరుత్థాన మహోత్సవంను మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో కొనియాడాలంటే నీవు దేవునితో ఐక్యమై జీవించాలి. ద్రాక్షావల్లి ఉండని రెమ్మ దానంతటా అది ఫలింపజాలదు. ద్రాక్షావల్లి అయిన ప్రభుతో మనం అంటగొడబడినప్పుడే మనం అధికంగా ఫలిస్తాము. ప్రభు నుడుచున్నది. మనందరం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభు, నేను నుండి వెడబాసిపోయిన సమయంలో గుర్తు తెచ్చుకుంటున్నాం. దేవా, నాలో బలహీనతలను, నాలో ఉన్న ఈ వ్యామోహాలను నీకు తొలగించి నేను నీకు అనుబంధంగా ఎప్పుడూ కూడా నీతో ముడిపడి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.